చూస్తే తిరుమల తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించామని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. కాగా సీబీఐ విచారణకు ఆదేశించాలన్న 2 పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. తిరుమల తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించామని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. కాగా సీబీఐ విచారణకు ఆదేశించాలన్న 2 పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని, తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో టికెట్లు ఇస్తున్న సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని కర్నూలుకు చెందిన ప్రభాకర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు పిల్ను కొట్టివేసింది. ఇందులో ప్రధానంగా ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. పైగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందని, ఈ న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు అక్కడ ఉండే బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే అంశంపై ఈ రోజు మరో పిల్లు దాఖలు కావడంతో ఈ 2 పిల్స్ ను కూడా కొట్టివేయాలి అని చెప్పి హైకోర్టు ధర్మాసనం నిర్ణయించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించడంతో పాటు కొంతమంది బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవటం, అదేవిధంగా మృతుల కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అందువల్ల ఇంకా వేరే విచారణ అవసరం లేదని, దీనిపై అసలు సిబిఐ విచారణ అసలు అవసరం లేదని కూడా రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ రోజు పిల్స్ విచారిస్తున్న సమయంలో ఈ పిల్ విచారణకు రావడంతో ఇదే అంశంపై వేసిన 2వ పిల్ను కూడా కొట్టివేస్తున్నట్టు కూడా ధర్మాసనం ప్రకటించింది. యామిని, రైట్, థ్యాంక్ యూ రామారావు.